మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్టు 2026లో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. సృష్టి రహస్యాలను, భవిష్యత్తులో జరగబోయే వింతలు, విశేషాలను ముందుగానే దర్శించి వాటిని కాలజ్ఞానం రూపంలో మనకు అందించిన మహనీయుడు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. రాబోయే రోజుల్లో మనుషులు ఎలా మారుతారు, ప్రకృతి ఎలా విలయ తాండవం చేస్తుంది అనే విషయాలను ఆయన కొన్ని వందల ఏళ్ల క్రితమే తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. విమానాలు, రైళ్లు, టీవీలు, ఫోన్ల గురించి, గాంధీ మహాత్ముడి జననం, స్వతంత్ర సంగ్రామం వంటి అనేక విషయాలను ఆయన అప్పట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పినవి అక్షరాలా నిజమయ్యాయి. కాబట్టే తెలుగు ప్రజలకు బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే అపారమైన నమ్మకం, కాస్త భయం కూడా. అయితే రాబోయే కొత్త సంవత్సరంలో అంటే 2026వ సంవత్సరం గురించి కూడా బ్రహ్మంగారు కొన్ని భయంకరమైన, ఆశ్చర్యకరమైన ప్రధాన సంఘటనల గురించి కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఇంతకీ ఈ 2026లో ఏమేమి వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో చూడలేరు గనుక శ్రద్ధగా ఈ వీడియోను చూడండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం చూస్తారు. అలా కొంచెం చూస్తే అర్థం కాదు గనుక చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భవిష్యత్తు దర్శనం. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు చరిత్రలో నిజమయ్యాయి. ఇప్పుడు 2026వ సంవత్సరానికి సంబంధించి ఆయన చెప్పిన కొన్ని భయానకమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మంగారు చెప్పిన మొదటి మరియు అతిపెద్ద ప్రమాదం ప్రకృతి విలయ తాండవం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026వ సంవత్సరంలో సాగరమాత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పబడింది. నా ఇల్లు కూలిన మరుసటి ఏడు సముద్రం కట్టలు తెంచుకుంటుంది అని ఆయన కాలజ్ఞానంలో హెచ్చరించారు. ఇటీవల కాలంలో బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన ఆయన నివసించిన పాత గృహం కూలిపోవటం మనం చూసాం. దీని తర్వాత 2026వ సంవత్సరం అంటే 2026లో సముద్రం కట్టలు తెంచుకుంటుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2026లో బ్రహ్మంగారు చెప్పినట్లుగా తూర్పు తీరంలో సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు లేచి తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు మీదకు విరుచుకుపడతాయి. ఈ సునామీ ధాటికి పచ్చని పొలాలు, ఊళ్ళు ఉప్పు నీటిలో కలిసిపోతాయి. లక్షలాది మంది జనం, పశుపక్షాదులు నీటి పాలవుతూ ఉంటారు. తీర ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారుతాయి. ఈ విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందంటే సహాయం చేయడానికి వచ్చే ప్రభుత్వాలు కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాయంట. సహాయం చేసే వారికే సహాయం అవసరమయ్యే పరిస్థితి వస్తుంది. నీటి ప్రళయం మాత్రమే కాదు, 2026లో తెలుగు నేల మీద భూకంపాలు కూడా వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా భూమి తనలో తాను ఘోషిస్తూ అనేకసార్లు కంపిస్తుంది. పెద్ద పెద్ద నగరాల్లో మేడలు, బీటలు వారుతూ ఉంటాయి. పాత కట్టడాలు నేలమట్టమవుతూ ఉంటాయి. కొండలు జరిగిపోయి దారులు మూసుకుపోతాయి. ప్రజలు తమ ఇళ్లల్లో నిద్రపోవడానికి కూడా భయపడే రోజులు వస్తాయి. త్రాగడానికి నీరు, తినడానికి తిండి దొరకని దుస్థితి ఏర్పడుతుందని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు. ఇది కలియుగంలో పెరిగిపోయిన పాపాలకు, అధర్మానికి భూదేవి సాగరమాత ఇస్తున్న శిక్ష అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు 2026లో చలికాలంలో వర్షాలు పడతాయి. వర్షాకాలంలో ఎండలు కాస్తాయి. ఎండాకాలంలో వర్షాలు పడతాయి. ఋతువులు అస్తవ్యస్తమవుతూ ఉంటాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే ఈ సంవత్సరంలో ప్రజలు అత్యంత విలువైనదిగా భావించే బంగారము, వెండి ధరలలో ఊహించని పతనం సంభవిస్తుంది. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడే ఒక సంక్షోభం కారణంగా బంగారంపై పెట్టిన పెట్టుబడులు ఒక్కసారిగా ఆవిరైపోతాయి. తెల్ల బంగారానికి అంటే వెండికి విలువ పెరుగుతుంది. బంగారం ధర పడిపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 2026వ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్పపిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లోపే మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే భవిష్యత్తులో 6 నెలల బాలుడు పాట పాడుతాడు అని కాలజ్ఞానంలో ఉంది.
రానున్న రోజుల్లో భ్రమరాంబ పట్టుచీరకు చెదులు పడతాయి. మల్లికార్జునుడి గుడిలో పొగ మంటలు ఎగిసి పడతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే 2026 నాటికి ప్రజల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుందని, ఎవరికి ఏ రోగం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుందని కాలజ్ఞానంలో ఉంది. ముఖ్యంగా మనిషి నిలువుగా కుప్పకూలిపోయే రోజులు వస్తాయని ఆయన కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు. ఇప్పుడు మనం చూస్తున్న హార్ట్అటాక్ మరణాలు దీనికి చిన్న ఉదాహరణ మాత్రమే. 2026లో ఇది మరింత తీవ్ర రూపం దాలుస్తుందని, కడుపులో మంట పుట్టి నోట మాట రాకుండానే జనాలు పిట్టల్లా రాలిపోతారని బ్రహ్మంగారు వివరించారు. వైద్యులకు కూడా అంతు చిక్కని కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయని, మందులు వేసినా తగ్గని మొండి వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తాయని ఆయన చెప్పారు. ఇది ఎంతలా ఉంటుందంటే, ఉదయం బాగున్న మనిషి సాయంత్రానికి ఉంటాడో లేడో తెలియని పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఉన్న అనుబంధాలు కూడా ఈ రోగాల భయంతో దూరమైపోతాయి. డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఈ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారని, హాస్పిటల్స్ నిండిపోయినా చికిత్స దొరకని రోజులు వస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 2026లో ఆకాశంలో కొత్త కొత్త నక్షత్రాలు లేదా తోకచుక్కలు కనిపిస్తాయని, ఇవి రాబోయే కీడుకు సంకేతాలని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముఖ్యంగా ఒక వింత నక్షత్రం పగటిపూట కూడా కనిపిస్తుందని, అది కనిపించిన కొన్ని రోజులకే ప్రపంచంలో పెద్ద యుద్ధాలు లేదా పెను విషాదాలు జరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది. దీనిని బట్టి చూస్తే 2026లో అంతరిక్షం నుండి కూడా మనకు ముప్పు పొంచి ఉందని అర్థమవుతుంది. ఆకాశంలో నెత్తుటి రంగులో మేఘాలు కమ్ముకోవటం, సూర్యుడు చంద్రుడు తమ సహజ సిద్ధమైన కాంతిని కోల్పోయి వింత రంగుల్లో కనిపించటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదో జరగబోతుందనే భయాన్ని ప్రజల్లో రేకెత్తిస్తాయి. అంతేకాదు 2026లో రాజకీయ వ్యవస్థలో ఊహించని కుదుపులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. ముఖ్యంగా ప్రజలు దేవుడిలా కొలిచే ఒక గొప్ప నాయకుడిని నిజస్వరూపం బయటపడుతుందంట. ఆ నాయకుడిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని తమ తలరాత మారుస్తాడని అపారంగా నమ్ముతూ ఉంటారు. కానీ ఆ నాయకుడికి సంబంధించిన ఒక చీకటి కోణం, ఒక అతిపెద్ద రహస్యం అగ్నిపర్వతంలా బద్దలై బయటకు వస్తుంది. ఈ నిజం తెలిసాక ప్రజల నమ్మకం అద్దంలా పగిలిపోతుంది. తాము ఎంతగా మోసపోయామో గ్రహించిన జనం ఆ నాయకుడిని చీకొడతారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటారు. ఈ సంఘటన దేశ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తుంది. దీనివల్ల రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. దేశంలోని ఒక పురాతనమైన శైవ క్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించటం, లేదా శివలింగం నుండి విభూది, పాలు వంటివి వాటంతట అవే ఉద్భవించటం వంటి అద్భుతం జరుగుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తన ఉనికిని చాటుకుంటున్నాడని, ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారని కాలజ్ఞానంలో చెప్పబడింది. పవిత్ర నదులైన గంగా, యమున వంటివి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోనూ ఇతర రంగాలలోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని, వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారు. అంతేకాదు పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువ అయిపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కూరగాయలు, పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. మత కలహాలు పెరిగిపోతాయి. ఒకరి దేవుడిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. కానీ చివరికి అందరూ ఒక్కటే అనే సత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు. నరుడు నక్కలాగా ఊల వేస్తాడు, నక్క నందిలాగా రంకెలు వేస్తుంది, పందులు నాయనా అని కూతలు పెడతాయి, ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులు అవుతారు. అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుంది. అతి తిండి, అతి నిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బారిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.
స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. అలాగే 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణా నది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణా నది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి, పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు ఈ సంవత్సరం చివర్లో పల్నాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు మక్కా మసీదులో నల్ల పంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది, మాట్లాడడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి, పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి, బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది, అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు, మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది, మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి, మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి, అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి, ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు.
అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. రాబోయే సంవత్సరంలో జరిగే కొన్ని సంఘటనలు మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంచి మార్గంలో నడిస్తే రాబోయే గండాల నుండి దైవానుగ్రహంతో బయటపడవచ్చు. లేకపోతే ప్రకృతి ప్రకోపానికి కాలం తీర్పుకు బలికాక తప్పదు. బ్రహ్మంగారి మాట కాలం రాత ఎప్పుడూ పొల్లుపోలేదు, పోదు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండటం, ధర్మాన్ని ఆచరించటం మన బాధ్యత. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిన వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. 2023లో 2 ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. పొడవాటి డ్రాగన్ మిత్రత్వం అనే వంచన చేసి శత్రువులను దెబ్బతీయాలని చూస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే నిజంగా డ్రాగన్ దేశం అయిన చైనా దేశం మన భారతదేశంలో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. అలాగే వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు. ఇది ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన 2 రైళ్ల ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది. అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవుల్ని చంపుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతూ వస్తుంది. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన భారతదేశంలో తిరుమల కొండపై చోటు చేసుకుంది. అంతేకాదు నాస్తికత్వం ప్రబలుతుంది అని బ్రహ్మంగారు బలంగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తమిళనాడులో జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా మీడియా ముందు తెలిపాడు. అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగినట్టే కదా. మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని బ్రహ్మంగారు తెలిపారు. మొన్నే జరిగిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలిస్తానా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది. ఒక అంబ 16 ఏళ్ళు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు.
2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.